హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు అందిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు తీపి కర్బూరు చెప్పబోతుంది. ప్రతి ఒక్క కాపు మహిళ అప్లై చేసుకోవచ్చు. త్వరలోనే గృహిణి పథకం అమలు. ఎవరెవరు అర్హులు, పూర్తి వివరాలు అయితే మీకోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేవిధంగా ఏపీడిఎస్సి హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వెంటనే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారుగా కాపు మహిళలకు అయితే మనకు 15,000 ఆర్థిక సహాయం అయితే గవర్నమెంట్ త్వరలోనే చేయనుంది. త్వరలో కొత్త పథకం మహిళలకు 15,000. కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు గృహిణి అనే పేరుతో కొత్త పథకం తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు గారు అయితే తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు 15,000 చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించారు. దీనికి సుమారు 400 కోట్లు అవసరమని తెలిపారు. త్వరలోనే ఈ స్కీమ్ అమలయ్యేలా అవకాశం ఉందని వెల్లడించారు. ఈ విధంగా అయితే మన కాపు మహిళలకైతే 15,000 రూపాయలతో సంక్షేమ పథకం అయితే శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఇది ఫ్రెండ్స్, కాపు మహిళల సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారంటే మ్యాక్సిమం ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉంటారో వాళ్ళంతా మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలాగే రైస్ కార్డు కలిగి ఉండాలి. అలాగే 6 స్టెప్ వ్యాలిడేషన్ కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి. 6 స్టెప్ వ్యాలిడేషన్లో కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళకు ఈ కాపు మహిళ సంబంధించిన గృహిణి పథకం కింద వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము డిఎస్సి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీడిఎస్సి సంబంధించి హాల్ టికెట్స్ అయితే ఈరోజు అయితే విడుదలయ్యాయి. ఆ హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయంపై ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మన డిస్క్రిప్షన్, ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మనము ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ను ప్రెస్ చేసి మీరైతే వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకు అఫీషియల్ సైట్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఇక్కడైతే మెసేజ్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ మెసేజ్ డాష్బోర్డ్లో ఏపీ మెగా డిఎస్సి 2025 హాల్ టికెట్స్ అనేవి వచ్చింది. ఇక్కడ వెంటనే క్యాండిడేట్ లాగిన్ అయితే అడుగుతుంది. ఫ్రెండ్స్, హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి, కానీ క్యాండిడేట్ లాగిన్తో మాత్రమే వాళ్ళు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోగలరు. సో హాల్ టికెట్కి సంబంధించి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంది, ఎవరెవరు మెగా డిఎస్సిలో పార్టిసిపేట్ చేయబోతున్నారో ఆ క్యాండిడేట్స్ అంతా మీ లాగిన్స్ యూజ్ చేసుకొని వెంటనే ఈ లింక్ ద్వారా మీ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, మెగా డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అప్డేట్. సో అంతేకాకుండా ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.